ఈరోజు వాక్య ధ్యానం. పోషించే దేవుడు. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ 5:12. ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణించినప్పుడు వారు ఆహారం కొరకు అల్లాడిపోయారు. దేవుడు దయకలిగినవాడు కాబట్టి వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. వారు అరణ్యములో ప్రయాణించిన 40 సంవత్సరాలు కూడా దేవుడు మన్నా ద్వారా పోషించాడు. రెండవ తరం ఇశ్రాయేలీలు కనాను దేశములో ప్రవేశించినప్పుడు వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ తర్వాత వారికి మన్నా ఇంక దొరకలేదు. ఒక ద్వారం ద్వారా మూయబడిన ఆహారం మరొక ద్వారం ద్వారా దేవుడు ఆహారాన్ని దయచేశాడు. మన జీవితాల్లో కూడా నిరీక్షణతో ఎదురు చూస్తే ఒక ద్వారం ద్వారా పోషణ ఆగిపోయినప్పుడు మరొక ద్వారం దేవుడు తెరుస్తాడు. ప్రార్థన. దేవా, మా జీవితాలలో పోషకుడు నీవే అని విశ్వసించి నిరీక్షణతో ముందుకు సాగుటకు కృప చూపండి. ఆమేన్. నేటి సూక్తి. అరణ్యంలో మన్నా ఆగిందని అలగకు, కనానులో పోషణ ఉందని మర్చిపోకు.